నమస్తే, వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో అయితే నిర్మాతల పైన అలాగే డైరెక్టర్ల పైన కూడా ఐటీ రైట్స్ అయితే జరగడం జరుగుతుంది మనకున్న సమాచారం. అయితే నిర్మాత దిల్ రాజుకు సంబంధించి ఏదైతే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అవ్వచ్చు, లేదంటే ఆయన గేమ్ చేంజర్ అవ్వచ్చు, లేదంటే సంక్రాంతికి వస్తున్నాం అవ్వచ్చు, డాకుమారా అంటే ఏదైతే పెద్ద ఎత్తున 3 సినిమాలు రిలీజ్ చేయడం, అలాగే సినిమా కలెక్షన్ల పైన ఏదైతే రిలీజ్ చేసిన పోస్టర్ల పైన కూడా పెద్ద ఎత్తున కూడా ఐటీ అధికారులు అయితే వాళ్ళైతే అంటే ఏ విధంగా ఎంత ఖర్చు చేశారు, ఎంత ఎంత అమౌంట్ అయింది, ఎంత లాభాలు వచ్చాయి, ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే దిల్ రాజుకు సంబంధించింది ఏదైతే ఉందో 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ దిల్ రాజు దగ్గర నుంచి అంటే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా కరెక్ట్గా ఉన్నాయా లేవా లెక్కలు అనేది కూడా చర్చలు జరుగుతున్నాయి. అటు తాజాగా ఈరోజు అయితే పుష్ప 2 మూవీ డైరెక్టర్ సంబంధించిన సుకుమార్ అయితే ఆయన నివాసం పైన కూడా ఐటీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. అయితే ఏ విధంగా అంటే సుకుమార్కి సంబంధించిన పుష్ప 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. 1800 కోట్ల రూపాయల కలెక్షన్ సంబంధించిన కూడా అంటే చాలా బిగ్గెస్ట్ హిట్ అవ్వడం జరిగింది పుష్ప 2. అంటే ఏ విధంగా అంటే సినిమాకి సంబంధించిన రెమ్యునరేషన్లు అవ్వచ్చు, హీరోకి అవ్వచ్చు, డైరెక్టర్కి అవ్వచ్చు, ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఎంత అమౌంట్ ఏదైతే మైత్రి మూవీ మేకర్ సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎంత అమౌంట్లు లావాదేవీలు ఇచ్చారు, ఎంత పర్సెంట్లు ఇచ్చారు కూడా దీని మీద ఐటీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. అంటే ఏదైతే సుకుమార్ మన ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి అయితే కొండాపూర్ తన నివాసానికి అయితే ఐటీ అధికారులు అయితే తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఆయన చర్చలు అయితే అంటే సుకుమార్కి సంబంధించిన ఆయన ఇంట్లో కూడా ఐటీ అధికారులు అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి, సోదాలు కూడా నిర్వహించడం మనకున్న సమాచారం. అయితే ఏ విధంగా అంటే ఎలాంటి ఆ అమౌంట్లకి పుష్ప 2 కలెక్షన్ హిట్ అయిన సందర్భంగా ఆ అమౌంట్లు ఏ విధంగా ఆ లావాదేవీల గురించి ఎలాంటి ఐటీ రిటర్న్స్ అవ్వచ్చు, ఎలాంటి ఫైల్ చేశారు, కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆ లావాదేవీల పైన అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఐటీ అధికారులు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు మైత్రి మూవీ మేకర్స్ అవ్వచ్చు, కొంతమంది ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, అంటే మెయిన్ ఇప్పుడు డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల పైన అయితే ఐటీ అధికారులు అయితే దారిలో మనం చూస్తున్నాము. చూడాలి అంటే ఏ విధంగా ఎంత అమౌంట్లకి కరెక్ట్ లెక్కలు ఉన్నాయా లేవా, లేకుంటే ఎలాంటి లావాదేవీలు జరిగాయి అనేది కూడా అఫిషియల్గా అయితే తెలియాల్సి ఉంది. మనకున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం అయితే సుకుమార్ని అయితే విచారిస్తున్న అట్లు ఐటీ అధికారులు మనకున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఏదైతే సంధ్యా థియేటర్ ఇష్యూ నుంచి పుష్ప 2 ఇష్యూ నుంచి ఏదైతే మహిళ మరణించడం అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజుకి కూడా ఐటీ అధికారులు అయితే సినిమా కలెక్షన్స్ అవ్వచ్చు, సంక్రాంతికి వస్తున్నాం దగ్గర నుంచి అంటే పెద్ద పెద్ద బడా ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు అయితే ఐటీ అధికారులు అయితే సోదాలు చేయడం మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఇంకా ముఖ్యమైన అప్డేట్స్ ఇంకా ఏమేమి ఉన్నా కూడా మీ ముందుకు తొందరగా తీసుకొని వచ్చే విధంగా మెగానైన్ టీవీ అయితే మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.